పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఏం చెప్పాలి? మీరు ఇంకా ఏబిసిడీలు నేర్చుకుంటున్నారా? హల్లెలూయా. సెకండ్ సాటర్డే ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రభు యొక్క సన్నిధిలో ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన చర్చ్కి నూతనంగా ఎవరైనా వచ్చినట్లయితే వారికి ముందుగా ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను. ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియచేస్తున్నాను. ఓకే, నా సమయం 15 minutes తినేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు టైం. రిప్రజెంటేటివ్స్ ఎక్కడున్నారు? పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యములు, వీటన్నిటిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13 verses మనం స్టడీ చేస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ మనము ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. వాట్స్ ఇట్? డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమును జరిగించుట. దేవుని చిత్తమును జరిగించుట అంటే రెండు విషయాలు మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాక్ విత్ ద లార్డ్, ప్రభువుతో నడుచుట. సెకండ్లీ, ఇన్వెస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభువులో పెట్టుబడి, ఈ జీవితం ప్రభువు కొరకు పెట్టుబడి పెట్టడం అని చెప్పాను. ఓకే, మిగిలిన భాగం ఈరోజు చూద్దాం. ప్లీజ్ రీడ్ హీబ్రూస్ 13 verse 20. ఎస్. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, యేసుక్రీస్తు ద్వారా ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు. దేవుడు ఎప్పుడు మనల్ని దృష్టిస్తున్నాడా లేదా? ఏమండి, ఎప్పుడు మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని వైపే మన దృష్టి ఉంచాలి, ఆయన వైపే మనం చూడాలి. సో దేవుని చిత్తము జరిగించుట అంటే ఈ వచనాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, థర్డ్లీ, లుక్ టు ద లార్డ్, ప్రభు వైపు చూచుట. ప్రభు వైపు చూచుట. ఇక్కడ మాటను బట్టి చెప్తున్నాను. కొంతమంది ప్రభు వైపు చూడట్లేదు, ప్రపంచం వైపు చూస్తున్నారు. ప్రపంచంలో ఇంకా ఏమైనా వింతలు జరిగితే బాగుండు, ప్రపంచం వైపు చూస్తున్నారు. సమ్ క్రిస్టియన్స్ లుకింగ్ టు ద పొసిషన్స్, టు ద పవర్. సమ్ క్రిస్టియన్స్ లుక్ టు ప్లెజర్, పొజిషన్. కొంతమంది క్రైస్తవులే వాటి కోసం చూస్తున్నారు. సమ్ క్రిస్టియన్స్ లుక్ టు ద పొజిషన్. ఆ మాటలు చూడండి, మోర్ దాన్ టు ద లార్డ్, ప్రభు కంటే ఎక్కువగా ఈ లోకం వైపు, లోకంలో ఉన్న స్థితిగతుల వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ దేవుడు మాత్రం మన వైపే చూస్తున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని ఇష్టం జరిగిస్తాను అంటే నీ దృష్టి దేవుని వైపు ఉండాలి. నీ భక్తిని పాడు చేసే వైపు నువ్వు చూడకూడదు. నీ చదువుని పాడు చేసే వైపు నీ దృష్టి ఉంచకూడదు.
ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చెప్తాను. టు డూ గాడ్స్ విల్ వీ మస్ట్ కీప్ అవర్ ఐస్ ఆన్ జీసస్ క్రైస్ట్ ఎలోన్. టు డూ గాడ్స్ విల్, దేవుని చిత్తమును జరిగించాలంటే హీ ఈజ్ వన్ హూ నెవర్ ఫెయిల్స్. మాట తప్పడండి ఆయన ఎప్పుడు కూడా. మెన్స్ ప్రామిసెస్ ఆర్ ఫెయిల్స్, మనీ ఫెయిల్స్, పవర్ ఫెయిల్స్, బట్ జీసస్ నెవర్ ఫెయిల్స్. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా పోవచ్చు, ఏమన్నా ఓడిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఓడిపోడు, మాట తప్పడు ఆయన. అందుకనే మనం ఆయన వైపు చూడాలి. లుక్ టు ద లార్డ్, ప్రభు వైపు చూడాలి. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 2, 1-2 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి, చదవండి. యా. ప్రతి మంచి విషయంలో ఆయన ఇష్ట ప్రకారం చేయటం కొరకు మనల్ని ప్రిపేర్ చేస్తాడు, సిద్ధపరచుటగాక. ఎందుకు ప్రతిసారి సిద్ధపరచటం? మంచి చేద్దాం అనుకుంటున్నాం, కానీ ప్రతిసారి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అంటే సిద్ధపాటు లేని వారిని, సిద్ధపాటు సరిగా లేని వారిని ప్రభువు తన ప్రతి మంచి విషయంలో ఆయన ఇష్టం చేయటానికి సిద్ధపరుస్తున్నాడు, తయారు చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఎవరైనా ఒకసారి రెడీ చేస్తారు, 2 సార్లు రెడీ చేస్తారు, 3 సార్లు రెడీ చేస్తారు. ప్రతిసారి రెడీ చేయడమే. ఎందుకని? మనిషి పడిపోతున్నాడు, పాడైపోతున్నాడు, లోకాకర్షణ వైపు లొంగిపోతున్నాడు. ఆయన ఎంత మంచోడు కాకపోతే ప్రతిసారి ప్రిపేర్ చేస్తున్నాడు. వై? వేర్ దేర్ ఇస్ నో ప్రిపరేషన్ దేర్ ఇస్ నో ప్రజెంటేషన్. ప్రిపరేషన్ లేకపోతే ప్రజెంటేషన్ ఏముందండి? సిద్ధపాటు లేనిది ఏం సమర్పిస్తాం, మనం ఏం అందిస్తాం? అన్నిసార్లు మనల్ని రెడీ చేస్తున్నాడు ఆయన చిత్తం జరిగించటానికి. అంటే ఎంతగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. సో దేవుని చిత్తము జరిగించుట అంటే లవ్ యాజ్ ద లార్డ్, లవ్ యాజ్ ద లార్డ్, ప్రభు వలె ప్రేమించుట. దేవుని చిత్తం జరిగించుట అంటే ప్రభు ఎలా ప్రేమిస్తాడో మనం ప్రజల్ని అలా ప్రేమించాలి. లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. లవ్ యాజ్ ద లార్డ్. ఎస్, అదే మాట చెప్తున్నాను. వీ మస్ట్ లవ్ ద లార్డ్ with all our soul, with all our spirit, with all our strength, with all our heart, with all our mind. అర్థమవుతుందండి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో మనం ప్రభువుని ఏం చేయాలండి? ప్రేమించాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం జరిగించుట అంటే చెప్తున్నాను పిల్లలు. We must love the Lord with all our heart, with all our spirit, with all our heart, with all our mind, with all our strength. ఎన్నిసార్లు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆలోచించండి. ఎన్నిసార్లు మనల్ని కడుగుతున్నాడు ఆలోచించండి. ఎలా నువ్వు దేవుని ఇష్టాన్ని జరిగిస్తావు? దేవునిలా ప్రేమించాలి, ప్రభువు వలె ప్రేమించాలి. గలేషియన్స్ 2:20, గలతీయులకు రాసిన పత్రిక 2:20 చదువుదాం. ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఈ వచనం ప్రతి ఒక్కళ్ళే కాదు, అందరూ ప్రేమించలేకపోతున్నావే. ఎలా దేవుడు మెచ్చుతాడు ఆరాధన? డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. పౌలు అంటున్నాడు, ఈ బతుకు నాది కాదు, ఈ భోగం నాది కాదు, ఈ సుఖం, ఈ అందం, ఈ ఆశీర్వాదం నాది కాదు. ఒక ఆయన నన్ను ప్రేమించి నా కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆయన్ని బట్టే నాకు ఈ ఆశీర్వాదం. ఈ లైఫ్ నాది కాదు,
ఎంతమంది అనుకుంటున్నారు అలా? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా! ఎంత సగర్వంగా చెప్తున్నాడు ఆలోచించండి. క్రీస్తు వలె ప్రేమించుట, నశించిపోతున్నటువంటి పాపులను యేసు క్రీస్తు వలె మనం ప్రేమించాలి. నీ తోటి వ్యక్తిని నువ్వు దేవునిలాగా ప్రేమించకపోతే దేవుని చిత్తం నెరవేర్చలేవు, నెరవేర్చినట్లే. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్షిప్ బిగినింగ్లు ఎలా ఉంటుందో తెలుసా అండి? వాళ్ళ మధ్య గాలి కూడా చొరబడదు, గాలి కూడా చొరబడదు, ఆనకట్టలు ఉండవు అన్నమాట. అంత ప్రేమ ఫ్లో వెళ్ళిపోతుంటుంది. తర్వాత పచ్చగడ్డి వేస్తే అది లోక ప్రేమ. ఎప్పుడు టైఅప్ అవుతారో ఎప్పుడు బ్రేకప్ అవుతారో చెప్పలేము జీవితాలు. అవసరమా? ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసు. ఇది చదువుకునే వయసు, చదువుకోవాలంతే. నిరంతరము భక్తి చేయాలి, జీవిత భాగస్వామి కోసం ప్రార్థించాలి. నువ్వే నిర్ణయం తీసేసుకుంటే ఎట్లా? నాకు ఈ పర్సన్ అయితే ఓకే, నో ప్రాబ్లం, లైఫ్ సెటిల్ అయిపోద్ది. నీ లైఫ్ సెటిల్ నువ్వే చేసేస్తావా? తప్పు కదా. దేవునికి అప్పగించు, దేవునికి ప్రార్థించు. నీ ఆలోచనలు వేరు, దేవుని తలంపు స్థిరమైనది. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిర్ణయిస్తాడు. ప్రభువు వలె ప్రేమించు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. లవ్ యాజ్ ద లార్డ్. ప్రియులారా, నేను ముగించలేకపోతున్నాను, సమయం అయిపోతుంది. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమును జరిగించుట. టు డూ గాడ్స్ విల్ వీ మస్ట్ వాక్ విత్ ద లార్డ్. టు డూ గాడ్స్ విల్ వీ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ద లార్డ్. టు డూ గాడ్స్ విల్ వీ మస్ట్ లుక్ టు ద లార్డ్. టు డూ గాడ్స్ విల్ వీ మస్ట్ లవ్ యాజ్ ద లార్డ్. వాక్, ఇన్వెస్ట్, లుక్ అండ్ లవ్. WILL. విల్, చిత్తము, దేవుని చిత్తమండి. ప్రభువుతో నడుచుట, ప్రభువులో ఈ జీవితాన్ని పెట్టుబడి పెట్టడం, ప్రభు వైపే మన దృష్టి. ప్రభు వలె ప్రజల్ని ప్రేమించాలి. నశించిపోతున్న ప్రజలను ప్రభు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ మనం చూపించాలి. ప్రభు ఈ లోకాన్ని, పాడైపోతున్న లోకాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడో మనం అలా చూడగలగాలి. మన నడక ఆయనతో పాటు ఉండాలి. ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష అని ఈ జీవితమును ప్రభు కోసం పెట్టుబడి పెట్టాలి. విల్, ఎప్పుడైతే నువ్వు ఆయన విల్ నెరవేరుస్తావో నీకు స్కిల్ అనేది ఆయనే ఇస్తాడు. ఈ స్కల్ నిండా బోల్డ్ స్కిల్ పెడతాడు దేవుడు, నీకు ఖచ్చితంగా పెడతాడు. ఎస్, మనము ఆయన చిత్తము నెరవేర్చాలి, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. కన్క్లూజన్, ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ జాన్ 2:17. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:17 చదువుదాం. యా, లోకం గతించిపోద్దట, దాని ఆశ కూడా పాసవే అయిపోతుంది. బట్ ఎవరు నిలబడతారట? నిరంతరము దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎందుకు లోకము దాని ఆశ గతించిపోద్దన్నాడు? దేవుడు చివరికి లోకానికి తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందండి? తప్పుడు వాళ్ళని శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు, శిక్షిస్తాడు. ఎవరైతే పవిత్రమైన నీతివంతమైన జీవితం జీవించారో వాళ్ళని శాశ్వత ఆనంద లోకానికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అదే అన్నాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలబడతాడు. దేవునికి విరుద్ధంగా జీవించేవాడు శాశ్వతంగా నశిస్తాడు. టు డూ గాడ్స్ విల్, దైవ చిత్తం జరిగించే వారంతా కూడా శాశ్వతంగా దేవునితో పరలోక మహిమను అనుభవిస్తారు. హల్లెలూయా. నోవా
దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని చిత్తం జరిగించాడు. మోషే దేవుని చిత్తం జరిగించాడు. సమూయేలు, దావీదు, పౌలు, యెషయా ఎంతమంది దేవునికి ఇష్టలుగా జీవించారు. వాళ్ళు నిరంతరము నిలిచారు. ఈ మాట అర్థం చేసుకోండి పిల్లరా. నీవు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? ఒక షిప్ యార్డ్లో ఒక యవనస్తుడు పనిచేస్తున్నాడు. ఆ యవనస్తుడు ప్రతిరోజు మానకుండా వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇది డైలీ డ్యూటీ ఆయనకి, ఆ యవనస్తుడు. అదే షిప్ యార్డ్లో మరికొంతమంది యూత్ వర్క్ చేస్తున్నారు. దరిదాపు ఒక 7 మంది ఇతని మీద కక్ష కట్టారు. ఏదైనా వీడి చేత ప్రార్థన చేయించటం మానిపించాలి, బైబిల్ చదవటం మానిపించాలి. వాళ్ళకి పడట్లేదు. చూశారు, కొట్టడం ప్రారంభించారు. నువ్వు మానేస్తావు లేదా బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం? చివరికి ఆ హింస తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అందరూ డ్యూటీస్ దిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుర్రోడిని బంధించి వీళ్ళు ఏం చేశారంటే 2 కాళ్ళు కట్టేసి ఎత్తైన ఓడలోంచి తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాడుతో నీళ్లలో ముంచి లేపుతున్నారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? వదిలేస్తావా లేదా బైబిల్? ప్రార్థన మానేస్తావా లేదా? ముంచి లేపుతున్నప్పుడు చెప్పు, వదిలేస్తావా లేదా? అప్పటికీ ఒంటి నిండా గాయాలు. కింద ఉన్నా సరే తలకాయ పెట్టి దండం పెట్టి అంటున్నాడు, నేను మానలేనండి, నేను బైబిల్ చదవటం మానలేను, ప్రార్థన చేయటం మానలేను అన్నాడు. మళ్ళీ ముంచి లేపుతున్నారు. దరిదాపు ప్రియులారా 2 గంటల పైచీలకు అతను ముంచి లేపుతున్నారు. ఒరే లాగండ్రా పైకి అన్నాడు. మళ్ళీ లాగారు అతన్ని, ఓడలు వేసి మళ్ళీ కొట్టారు. ఫైనల్గా అడుగుతున్నాం, చెప్తావా మానేస్తావా లేదా అంటే, సార్ నా తోటి వారిని నేను మీతో ఫ్రెండ్షిప్ చేశాను, మీరు ఇప్పుడు చంపేసినా చంపేయండి, నేను ప్రార్థన చేయటం మానలేను, వాక్యం చదవటం మానలేను అంటే, ఏంటి నీకు అంత కసి, ఏంటి నీకు అంత పట్టుదల అంటే, ఆ కుర్రోడు చెప్పిన మాటకు వండర్ అయిపోయారు. ఏంటో తెలుసా? నా తల్లి నాకు చిన్నప్పుడు చెప్పింది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇదిగో ఈ బైబిల్ చదవటం మానొద్దు, ప్రార్థన చేయటం మానొద్దు, సహవాసంలో మానొద్దని చెప్పింది. మెమ్మెక్కడుందరా చెప్పు అన్నారు. మా అమ్మ ఎప్పుడో పైకి వెళ్ళిపోయింది. కానీ నా తల్లికి ఇచ్చిన మాట, దేవుని చిత్తం ఇది జరిగించమన్నప్పుడు నేను అలే చేస్తున్నానన్నప్పుడు ఆ 7 కుర్రోళ్ళు ఏడవటం మొదలుపెట్టారండి. నిజం, ఇది జరిగిన సంఘటన. తల్లికిచ్చిన మాట దేవుని చిత్తమును జరిగించటం అంటే ఇదా? ఇంత చావుకైనా నువ్వు సిద్ధపడిపోయావా? మా మీద నీ కోపం ఉందనంట. నాకేం కోపం లేదు. జపాన్ అనే దేశంలో ఆ 7 కుర్రోళ్ళు, ఈ అబ్బాయి 8 మంది కలిసి పరిచర్య చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. మినిస్ట్రీ రన్ చేస్తున్నారు, సంఘ పరిచర్య చేస్తున్నారు వాళ్ళు జపాన్ దేశంలో. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోక ఆశలకు లొంగిపోయి చూపును మార్చేసుకుని, అవతారాలు మార్చేసుకుని, గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయి దేవుణ్ణి దుఃఖపెట్టొద్దు. దేవుణ్ణి దుఃఖపెట్టొద్దు దయచేసి. దేవుని పేరట హెచ్చరిస్తున్నటువంటి దైవజనుడిని విరోధిగా చూడొద్దు. నీ క్షేమం కోసం, ఎస్పెషల్లీ నీ స్పిరిచువల్ వెల్ఫేర్ కోసం ప్రయాసపడటానికి ఇక్కడ ఉన్నాం మేము. ప్రభువా, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని ఒక తీర్మానం చేసుకుందాం. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. అందరూ తలల వంచుదాం. విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. యేసు, నీకు స్తుతులు నాయన, నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు.
నీకే మహిమ మహిమ. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ చిత్తం జరిగిస్తాను ప్రభువా, నా ఇష్టం కాదు అన్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి. సిగ్గుపడద్దు. సిగ్గుపడే పని నువ్వు చేయట్లేదు. ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. ఆనాడు మీరు కూడా ప్రార్థించినప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు నాయన. అట్టి నీ చిత్తమును మేము జరిగిస్తామని అందరూ తీర్మానించుకున్నారు. వారి తీర్మానములు స్థిరపరిచి వారి స్తుతులు స్వీకరించి మీరు మహిమ పొందమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ అలాగే కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో ఉందాం. ఎవరు అటు ఇటు చూడవద్దు. దిస్ ఇస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ఆయన శరీరము ఆయన రక్తము తీసుకునే సమయం ఆసన్నమైంది. ఇది ప్రభు యొక్క శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధానం వరకు నీ చూపులు ఎక్కడన్నా పాడైనవేమో క్షమించమని దేవుణ్ణి అడుగు. మాటలు తప్పుగా మాట్లాడావా? తలంపులు భ్రష్టు పట్టినవా? శుద్ధి చేసుకో. నడత చెడిపోయిందా? దిద్దుకో, సరిచేసుకో. అంతే తప్ప బలలో చేయి వేయొద్దు. అలాగానే చేసావంటే దేవుని దృష్టిలో అపరాధి అవుతావు, అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తోంది. అంచెదనమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యం ఆయనతో నివసించాలి అన్నా ప్రభు చెప్పినట్లు మనం చేయాలి. డియర్ చర్చ్, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. నీ దేహం నాగలి చల్లవలే దున్నబడింది మా కోసమే. మీరు సెలవులో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. ఈ రొట్టెను మీ శరీరంగా మార్చని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యం కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాం తండ్రి. దీనిలో పాల్పంపులు పొందే భాగ్యతను దయచేయండి ప్రభువా. నీ దేహములో చివరి రక్తబొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఇది ద్రాక్షారసం మీ రక్తంగా మార్చారు నమ్ముచున్నాను. ఇది మీ రక్తములకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాం తండ్రి. దీనిలో పాలుపంపులు పొందే భాగ్యతను దయచేయమని క్రీస్తు సిద్ధపడుతున్నాం దేవా, ఆమేన్. డియర్ చర్చ్, ప్రభుని సుకురట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నల్లగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడి నిబంధన రక్తము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షించబడి బాప్తిసం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. వచ్చే వారికి దారి ఇవ్వండి. అందరూ శిలువ ధ్యానములో గడపండి. మీ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మ్రోసి కృంగుచునే. కల్వరి శ్రమలన్నీ